2021లో నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత లైఫ్ బాగా మారిపోయింది. అప్పటి వరకు క్లాస్ గా కనిపించిన శ్యామ్ పుష్పలో హాట్ ఐటమ్ సాంగ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాల పరంగా కూడా పెద్ద ఇబ్బందులే ఎదుర్కొంది. పైగా మయోసైటిస్ వల్ల ఏడాదికి పైగా సినిమాలకు బ్రేక్ ఇవ్వడం, చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం కావడం సమంత కాస్త డిప్రెషన్ లోకి వెళ్ళింది. కట్ చేస్తే ప్రస్తుతం మంచి జోష్ తో సిటాడెల్ హనీ బనీ అనే వెబ్ సిరీస్ తో రాబోతోంది. ప్రస్తుతం సమంత కెరీర్ దీని మీదే ఆధారపడుతుంది. అయితే గత కొంతకాలంగా సమంత ఒక స్టార్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉందని రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ద్వయం ప్రస్తుతం సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ కు జోడీగా సమంత నటించారు. అయితే బాలీవుడ్ మీడియాలో సమంత డైరెక్టర్ రాజు నిడమోరుతో డేటింగ్ లో ఉందనే టాక్ ను తీసుకొచ్చింది. గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య బంధం బలపడిందని, రీసెంట్ గా జరిగిన సమంత బర్త్డే సెలబ్రేషన్స్ ను దర్శకుడు రాజు నిడమోరు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారని టాక్. దీనికి తోడు రాజ్ అండ్ డీకే త్వరలో తెరకెక్కించబోయే రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లో కూడా సమంత్ను మెయిన్ లీడ్ గా తీసుకోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చినట్టయింది. అయితే గతంలో నాగ చైతన్య, శోభితలపై కూడా ఇలాంటి రూమర్సే వచ్చాయి. ఆ రూమర్స్ ను అటు నాగ చైతన్య గాని ఇటు శోభిత గాని ఇద్దరూ ఖండించలేదు. అయితే ప్రస్తుతం రాజు మరియు సమంతలపై ఇలాంటి రూమర్సే వస్తున్నప్పటికీ వాటిని ఎవరూ ఖండించట్లేదు. దీంతో ఆ వార్తలపై సోషల్ మీడియాలో ఇంకాస్త క్యూరియాసిటీ పెరిగినట్లు అయింది. ఈ వార్తలను సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్స్ కూడా కాస్త గట్టిగానే వాడుకుంటున్నారు. అయితే గతంలో దర్శకుడు రాజు కూడా వివాహం అయి విడాకులు తీసుకున్నారు. దీంతో సమంత్ కూడా రాజు నిడమోర్తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతోందని రూమర్స్ వినిపించాయి. అయితే నాగ చైతన్య, శోభితకు ఎంగేజ్మెంట్ అయిన నేపథ్యంలోనే సమంతపై ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని, ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని సమంత ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.